చిన్నపిల్లల్ని అంటే వాళ్ళ మదర్స్ని చూస్తుంటాము. అంటే సాలిడ్ ఫుడ్ పెట్టినప్పుడు ఎక్కువగా పెట్టేస్తుంటారు. అది మొత్తం పెడితేనే వాడు హెల్దీగా ఉంటాడు అని అనుకుంటుంటారు. దీనికి మీరు ఏమంటారు? చబ్బీ కిడ్స్ ఎవరైతే ఉంటారో, కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళందరికీ కూడా డయాబెటీస్ ఇన్సిడెన్స్ పెరుగుతుందని గమనించారు. స్లీప్ వల్ల ఎంత డేంజరస్ ఎఫెక్ట్స్ మన బాడీలో చేంజ్ అవుతూ ఉంటాయి, ఎంత సీరియస్ సిచ్యువేషన్స్కి మనం వెళ్ళొచ్చు. ఈ నిద్రపుచ్చే హార్మోన్ని మెలటోనిన్ అంటారు. ఏవైతే డే టైమ్ హార్మోన్స్ ఉంటాయో, గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, కార్టిజోల్ హార్మోన్, ఇలా రకరకాల హార్మోన్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. ఎప్పుడైతే ఈ మెలటోనిన్ వెళ్ళిపోద్దో ఆ హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి. సో న్యాచురల్గా మనం చేయాల్సింది ఏంటంటే, 20 yearsకి బీపీ వస్తుందని ఎవరు ఊహించరు, ఎవరు అనుకోరు. సో మీరు ఇప్పుడు వస్తుంది అంటున్నారు, బట్ ఇంకా 20 years వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉంటారు? బ్లడ్ ప్రెషర్ అంటే పెద్దవాళ్ళది కదా, ముసలి వాళ్ళకి వస్తుంది కదా, ఆ డేస్ పోయాయి. ఇన్ జనరల్ ప్రపంచవ్యాప్తంగా సో ఇలాంటివన్నీ కూడా రావడానికి కారణం వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ని ప్రాపర్గా చూసుకోకపోవడం. హలో ఎవ్రీవన్, చాలామంది ఈ మధ్య కాలంలో హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఇంకా కొంతమంది అన్హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల క్రోనిక్ కండిషన్స్ అనేవి అటాక్ అవుతున్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. అలాంటి వాళ్ళందరూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ వన్స్ మనకు లైఫ్ స్టైల్ క్రోనిక్ కండిషన్ హిట్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, వీటి వల్ల ఎలా జాగ్రత్తగా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలి, స్లీప్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అండ్ స్లీప్ లేకుంటే ఎటువంటి డిసీజెస్ మనకు అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ మధ్యలో ట్యాబ్లెట్ మానేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చాలా క్లియర్గా ఇవాళ మనకు డాక్టర్ రాజేష్ గారు, చీఫ్ కన్సల్టెంట్ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ స్పెషాలిటీ ఇన్ డయాబెటాలజీ అండ్ ఆల్సో కార్డియాలజీ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో రాజేష్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, యూజువల్గా అంటే ఒక ఏజ్ తర్వాత ఎల్డర్లీ పీపుల్కి ఈ కంపల్సరీ ఇటువంటి డిసీజెస్ అటాక్ అవుతాయి, జాగ్రత్తగా ఉండాలి అనే డిసీజెస్ ఏంటి సార్? క్రోనిక్ కండిషన్స్ అవ్వచ్చు. ఏజ్ తర్వాత కాదు, బేసిక్లీ ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఇది వరకు ప్రాబబ్లీ మేము చదువుకునే రోజుల్లో 30 years ago బ్లడ్ ప్రెషర్ అంటే పెద్దవాళ్ళది కదా, ముసలి వాళ్ళకి వస్తుంది కదా అని ఆ డేస్ పోయాయి. సో రైట్ నౌ యంగ్స్టర్స్ 20-30 yearsకే చాలా మంది 20 years హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, హార్ట్ అటాక్. సో ఇవన్నీ కూడా ఆర్గన్ డిస్ఫంక్షన్కి దారితీసేవి. సో వీటిని క్రానిక్ కండిషన్గా మనం చూసుకోవాలి. సో యంగ్స్టర్స్లో వస్తుంది కాబట్టి చాలా నెగ్లిజెంట్గా ఆ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ నేను ఎక్కువగా గమనిస్తున్నాను. మనం చెప్పినా కానీ నా వయసుకి ఎందుకు సార్, నా వయసులో ఎందుకు వస్తుంది అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి సార్? మీరు అన్నారు ఆ రిస్క్లో ఉంటారు, ఆ జోన్లో ఉన్న వాళ్ళు అన్నప్పుడు, ఆ 20 yearsకి బీపీ వస్తుందని ఎవరు ఊహించరు, ఎవరు అనుకోరు. సో మీరు ఇప్పుడు వస్తుంది అంటున్నారు, బట్ ఇంకా 20 years వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఇన్ జనరల్ ప్రపంచవ్యాప్తంగా ఒబిసిటీ అనేది వస్తుంది, ఊబకాయం ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. సో ఆల్మోస్ట్ న్యూయర్ జనరేషన్ ఆఫ్ పీపుల్, నేను చెప్పిన ఏజ్ గ్రూప్లో లైఫ్ స్టైల్, ఒక డేలో జరగాల్సిన దినచర్యలు జనరల్గా దేర్ పుష్ డౌన్. అంటే లేట్గా లేవడం, లేట్గా పడుకోవడం, ఇది ట్రెండ్. తర్వాత మీరు గమనిస్తే వీళ్ళకి ఆ ఏజ్ గ్రూప్ అంటే ఆ 20 years అంటే చిన్నపిల్లలు ఇంకా గ్రో అవుతున్నారు. వీళ్ళల్లో రిలాక్సేషన్ అనేది లేదు, ఎక్కువ శాతం యాక్టివిటీ లేదు. సో మేము చదువుకునే టైంలో మేము అట్లీస్ట్ ఒక హాఫ్ ఎ డే బయటన్నా స్పెండ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు హాఫ్ ఎ డే కదా, ½ an hour కూడా బయట స్పెండ్ చేయని డేస్ చాలామందికి ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నాయి. ఇన్ జనరల్ కన్సెన్సస్ విత్ సైంటిఫిక్ డేటా మీరు గమనిస్తే ఎవరైతే ఎక్కువగా ఇండోర్స్లో ఉంటారో వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కనపడడం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అలవాట్లు చాలా మటుకు స్మోకింగ్, ఆల్కహాల్ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ కింద చేయాలి. ఇక్కడ ఈ రెండు ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే, స్ట్రెస్ అనేది నెక్స్ట్ మాట వస్తుంది. చాలా స్ట్రెస్ఫుల్ జాబ్ మేము చేసేది, మాకు చాలా స్ట్రెస్ ఉంది, అందుకోసం ఇది తీసుకుంటున్నాం అంటారు. సో దాని కారణంగా ఏమవుతుందంటే అడిక్టివ్ ప్యాటర్న్స్ స్టార్ట్ అయిపోయాయి, ఎక్కువగా వాటి మీద డిపెండెన్స్. అండ్ దెన్ అలాంగ్ విత్ దాట్ అన్హెల్దీ ఫుడ్, పర్టికులర్గా ఆయిల్, స్పైసీ, హై క్యాలరీ, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. వీటి వల్ల బాడీ మీద తీవ్రమైన స్ట్రెస్ ఉంటుంది. పర్టికులర్గా మీరు గమనిస్తే హై క్యాలరీ ఫుడ్ తీసుకున్నప్పుడు బాడీలో ప్రాసెసింగ్ స్టఫ్ అనేది, డెడ్ క్యాలరీస్ తీసుకుంటే ఫ్యాట్ అనేది పెరుగుద్ది. దిస్ ఈస్ ఎవిడెంట్.
అది కూడా హెల్తీ ఫ్యాట్ కాదు, అన్హెల్తీ ఫ్యాట్ పెరుగుతుంది. ఎందుకంటే అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఫ్యాట్ అనేది ఎసెన్షియల్ మన బాడీకి, బట్ టు అన్ ఎక్స్టెంట్. తర్వాత అంతా కూడా అది హార్మ్ఫుల్ ఎఫెక్ట్సే ఉంటాయి. దాంట్లో కూడా మీరు అన్హెల్తీ ఫ్యాట్ తీసుకున్నప్పుడు ఇది ఇంకా ఎక్కువగా హార్మ్ఫుల్నెస్కి దారితీస్తుంది. సో అందుకోసం స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అండ్ బాడీలీ హ్యాబిట్స్ అండ్ వాళ్ళకున్న జాబ్ ఆర్ వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళు లేట్గా పడుకోవడం కానీ ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి దారితీస్తుంది. దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఎలా ఇలా వస్తుందని. బ్లడ్ ప్రెషర్ అనే కాదు, ఎనీ మోడర్న్ డిసీజ్ మనం మాట్లాడేది లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఊబకాయం, స్లీప్ యాప్నియా, వారికోస్ వీన్స్, ఆర్థరైటిస్, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్. సో ఇలాంటివన్నీ కూడా రావడానికి కారణం వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ని ప్రాపర్గా చూసుకోకపోవడం. అండ్ 1-2 days చేస్తే సరిపోదు, లైఫ్ లాంగ్ ఇలాంటిది మెయింటైన్ చేస్తేనే హెల్తీలీ బెనిఫిట్స్ అనేవి మనకి వస్తాయి. సో ఇప్పుడు చాలా నెగ్లిజెంట్గా తీసుకునే కామన్ డిసీజెస్ విచ్ ఆర్ డ్రెడ్ఫుల్, అంటే లైఫ్ థ్రెటనింగ్ ఉంటాయి అంటే మీరు అన్నట్టు క్రోనిక్ కండిషన్స్, థైరాయిడ్ కావచ్చు, బీపీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, నెగ్లెక్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే రీజన్స్ ఏంటి సార్? నా ప్రాక్టీస్లో నేను గమనించింది ఏంటంటే ఒక అపోహ ఉంది, అలోపతి టాబ్లెట్స్ తీసుకుంటే ప్రాబ్లం, వేరే రకమైన టాబ్లెట్స్ తీసుకుంటే బెటర్. అవును సార్, ఇప్పుడు బీపీ వాటికి కూడా నేను అలోపతి వాడను, హోమియోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ వాడతాను అని అలోపతి మానేస్తుంటారు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఐ డోంట్ అగ్రీ. ప్రాబ్లం ఏంటంటే మీరు ఈ మధ్యకాలంలో అబ్నార్మల్ టైమింగ్ ఆఫ్ డెత్స్ చూసుకుంటే చాలా మందికి యంగ్స్టర్స్కి వచ్చి ఉంది. యాక్టివ్గా ఉన్న పర్సన్ సడన్గా కార్డియాక్ అరెస్ట్ చనిపోతుంది, ఈ సిచ్యువేషన్ ఫేస్. సో దీనికి నా ఉద్దేశం ఏంటంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ అబ్నార్మల్ రీడింగ్స్. నేను చెప్పినట్టు బ్లడ్ ప్రెషర్ మీకు ఉందంటే చేయరు, యాక్సెప్ట్ చేయరు. దాని గురించి ప్రికాషన్స్ తీసుకోవాలి, దాని గురించి ఫాలో అప్ ఉండాలి, అవసరమైన చోట మెడిసిన్ వాడాలి అంటే చాలా తక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా మీరు స్టాటిస్టికల్ డేటా తీసుకున్నా కానీ బ్లడ్ ప్రెషర్ డేటా తీసుకుంటే ఓన్లీ 50% ఆఫ్ ద ఇండివిజువల్స్ హ్యావింగ్ బ్లడ్ ప్రెషర్కి డిటెక్షన్ అనేది జరుగుతుందంట. దాంట్లో 50% ట్రీట్మెంట్ తీసుకుంటారంట, దాంట్లో 50% టార్గెట్కి వస్తారంట. సో ఇలా చెప్పుకుంటూ పోతే అది మినిస్క్యూల్ ఆఫ్ ఎ నంబర్ అయిపోతుంది. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో ద నంబర్ ఇస్ బిగ్, బట్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఆర్ వెరీ వెరీ లో. ఈ క్రోనిక్ కండిషన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఇంకా లైఫ్ టైం ఒక టాబ్లెట్ అనేది వేసుకోవాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. కాంట్రడిక్షన్గా అసలు అవసరం లేదు టాబ్లెట్స్, అలోపతి అయితే అవసరం లేదు, మనం తీసుకునే డైట్ త్రూ మనం క్రోనిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, బీపీ కానీ ఇవన్నీ తగ్గించుకొని నార్మల్ చేసుకోవచ్చు అంటున్నారు. వాట్ ఈస్ దిస్ అలోపతి వర్సెస్ అదర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా సైన్స్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాకెట్ సైన్స్ లేదు, సింపుల్ సైన్స్ ఉంది. మీరు ఎక్కువగా తింటున్నారు, దానివల్ల ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. తగిన మోతాదుల్లో తింటే మీకు ప్రాబ్లం రాదు. సో నేను చెప్పే దాంట్లో కొన్ని హైలైటెడ్ పాయింట్స్ చెప్పాను. ఏంటది? హై క్యాలరీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అబ్నార్మల్ టైమింగ్స్, ఇవి మీ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో ప్రతిదానికి మెడిసిన్ అవసరం లేదు. మీరు చేయాల్సిన ప్రక్రియలు ప్రాపర్గా చేయండి. మార్నింగ్ లేయండి 6 o'clockకి, ఎక్సర్సైజ్ చేయండి. ఎంతమంది చేస్తున్నారు? చేయట్లేదు. సో ఇక్కడ అలోపతి ఎక్కడ వస్తుందంటే మీరు ఇవన్నీ చేయట్లేదు కాబట్టి మీకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. మీరు వాటిని కంప్లై చేశారనుకోండి, హై ఫైబర్ డైట్, లో కార్బోహైడ్రేట్, లో ఫ్యాట్, ప్రాపర్ స్లీపింగ్ టైం, లెస్ స్ట్రెస్, ఇలాంటివి చేస్తే మీకు అసలు అవసరం ఏముంది అలోపతి దగ్గరికి వెళ్ళడానికి? అవి చేయట్లేదు కాబట్టి మీకు ట్రీట్మెంట్ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం వస్తుంది. సో వన్స్ లైఫ్ స్టైల్ కరెక్ట్ అయిపోతే టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదా? ఇక్కడ అది రాకెట్ సైన్స్ కాదు కదా, ఇట్స్ ఎ సింపుల్ ఫ్యాక్ట్. బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడుతున్నప్పుడు సాల్ట్ రిడక్షన్, ఎక్సర్సైజ్, ఆల్కహాల్, స్మోక్ ఇవన్నీ మార్చుకుంటే బ్లడ్ ప్రెషర్ రివర్స్ అవుతుంది. ఇట్స్ ఎవిడెంట్. సో దాంట్లో పెద్ద విషయం లేదు. వెరీ ఫ్యూ ఎక్సెప్షన్స్లో మీకు ఈ రిజల్ట్ రాకపోవచ్చు, కానీ చాలా మటుకు ఇది మనకు తగ్గించుకోవచ్చు న్యాచురల్ పద్ధతుల్లోనే. కానీ మీరు చేయాలి, సస్టైన్డ్గా చేయాలి. ఒకసారి వస్తే ఆ తత్వం మీలో ఉన్నట్టు. సో మీరు దాన్ని కంట్రోల్డ్గా ఉంచాలంటే మీరు చేయాల్సిన దినచర్యలన్నీ ప్రాపర్గా చేస్తే ఇది కంట్రోల్ అవుతుంది. సార్ ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్లో అందరికీ బోల్డ్ అంత వర్క్ ఉంటుంది, స్లీప్ని ఎక్కడో అండర్ రేట్ చేసేస్తున్నారు. ఇప్పుడు చాలామంది స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటున్నా కూడా 4 hours 3 hours పండుకొని మళ్ళీ దే ఆర్ గెటింగ్ బ్యాక్ టు దేర్ వర్క్. స్లీప్ వల్ల ఎంత డేంజరస్ ఎఫెక్ట్స్ మన బాడీలో చేంజ్ అవుతూ ఉంటాయి, ఎంత సీరియస్ సిచ్యువేషన్స్కి మనం వెళ్ళొచ్చు. జనరల్గా స్లీప్ని చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తాం.
ఆల్మోస్ట్ ఎవరికి కూడా దీని మీద అంత ఐడియా లేదు. స్లీప్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ అని. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ డిజీజ్, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కూడా స్లీప్తో ముడిపడి ఉన్నాయి. ఓకే. సో స్లీప్ ప్రాపర్గా రెగ్యులేట్ చేస్తే వీటిల్ని కూడా రెగ్యులేట్ చేయడం ఈజీ. సో వీటికి అండర్లయింగ్ సైన్స్ జనరల్గా బాడీలో ఈ డిసీజెస్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో ఇవన్నీ రిలేటెడ్ టు హార్మోనల్ రెగ్యులేషన్. హార్మోన్ బ్యాలెన్స్ తప్పినప్పుడే ఇవి వస్తాయి. సో ఈ హార్మోన్స్ ప్రాపర్గా రెగ్యులేట్ కావాలి అంటే బ్రెయిన్కి మీరు రెస్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ కొన్ని హార్మోన్స్ డే టైం మనకి అవసరం, అదేవిధంగా వాటి ఫంక్షన్స్ కూడా డే టైం జరగాలి. కొన్ని హార్మోన్స్ నైట్ టైం అవసరం, అదేవిధంగా అది నైట్ టైమే జరగాలి. సో ఈ నిద్రపుచ్చే హార్మోన్ని మెలటోనిన్ అంటారు. ఈ మెలటోనిన్ వచ్చినప్పుడు ఏవైతే డే టైం హార్మోన్స్ ఉంటాయో, గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, కార్టిజోల్ హార్మోన్, ఇలా రకరకాల హార్మోన్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. ఎప్పుడైతే ఈ మెలటోనిన్ వెళ్ళిపోద్దో ఆ హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి. సో న్యాచురల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఆ బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వడం అనేది నైట్ టైం జరగాలి. మెలటోనిన్ యాక్టివ్గా ఉన్నప్పుడు బ్రెయిన్కి రెస్ట్ జరుగుద్ది, ఎందుకంటే అది స్లీప్ ఆన్సెట్ హార్మోన్. అండ్ ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ డ్యూరేషన్ ఆ బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాల్సింది రౌండ్ అబౌట్ 7 to 8 hours ఫర్ అ అడల్ట్. సో అది కూడా 10 నుంచి మార్నింగ్ 6 వరకు పడుకుంటే ఐడియల్ టైమింగ్ ఆఫ్ స్లీప్. ఇలా చేసిన వాళ్ళల్లో జనరలీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావు. తర్వాత ఎవరికైతే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఉందో, వీళ్ళు ప్రాపర్గా నిద్రపోగలిగితే వాటి రెగ్యులేషన్, లీస్ట్ అమౌంట్ ఆఫ్ డోసెస్, ఎర్లీ అచీవ్మెంట్ ఆఫ్ టార్గెట్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. అంటే ఒక కేసు చూసాను, తెలిసిన వాళ్ళు చెప్పారు, బీపీ టాబ్లెట్ మానేశారు, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, నాకు కోపం రావట్లేదు అని. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ బీపీ ఎక్కువైపోయి స్కల్ ఎక్టమీ చేసి ప్రెషర్ని తీసేయాలి లేకపోతే చనిపోతారు అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ హీ లాస్ట్ హిజ్, చాలా హెల్తీగా ఉన్నారు, ఆయనకి ఏం సిమ్టమ్స్ లేవు, బీపీ టాబ్లెట్ ఒకటి మానేశారు. మీరు చెప్పే సిచ్యువేషన్లోనే నేను ఇంకో విధంగా చెప్తాను. బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తాం, చాలా మటుకు వచ్చే ఎక్స్క్యూజెస్ ఏంటంటే, ఇప్పుడే సార్ నేను ట్రాఫిక్లో వచ్చాను అందుకోసం ఇలా ఉంది అంటాం. లేదు ఇప్పుడే నేను గొడవ పడి వచ్చాను, ఇది తప్పేమో సార్, నా ఇంట్లో నాకు కరెక్ట్ వస్తుంది. ఈ ఎక్స్క్యూజెస్ నేను రొటీన్గా వింటాను, ఎవ్రీ డే వింటాను. ఏమని కౌన్సిల్ చేస్తారు వాళ్ళకి? ఓకే, యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్ కాన్ఫిడెన్స్ అనేది రావాలి. సో ఆ కాన్ఫిడెన్స్ రావడానికి ఏముంది, మీరు ఒక అర్ధగంట కూర్చోండి, మళ్ళీ చెక్ చేసి డిసైడ్ చేద్దాం. లేదు నాకు టైం లేదు నేను వెళ్ళిపోతాను, ఓకే రేపు రండి మళ్ళీ చెక్ చేద్దాం. సో ఒక్క షాట్లో ఏది కూడా మనం డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. గివ్ అన్ ఆప్షన్. మీరు 3 సార్లు చెప్పిన తర్వాత కూడా నేను యాక్సెప్ట్ చేయాలంటే ఆ మూర్ఖుల్ని మీరేం చేస్తారు? అంతే. సో బేసిక్లీ కన్సిస్టెంట్గా అబ్నార్మల్ రికార్డింగ్స్ వస్తున్నప్పుడు దే హ్యావ్ టు యాక్సెప్ట్. ఆ యాక్సెప్టెన్స్ లేని వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు. సో చిన్న పిల్లల్లో కూడా ఎటువంటి టెస్ట్లు మ్యాండేటరీ సార్? చిల్డ్రన్లో అంటే జనరలీ ఐ డోంట్ స్పెషలైజ్ దట్ ఏరియా, బట్ చిల్డ్రన్లో అంటే ఫ్యామిలీ పరంగా ఏదన్నా ఉంటే కంపల్సరీ స్క్రూటనీ అనేది జరగాలి. మదర్కు ఉన్న డిసీజెస్ని కూడా మనం స్క్రూటనీ అనేది చేసుకోవాలి. ఎస్. సో అలా ఫ్యామిలీ రిలేటెడ్, జెనెటిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా చిల్డ్రన్లో మనం చేయాల్సిన అవసరం ఉంది. కానీ చిల్డ్రన్ ఆస్పెక్ట్ వచ్చింది కాబట్టి చిల్డ్రన్కి ఓవర్ ఫీడింగ్ చేయొద్దు, చిల్డ్రన్ని ఒబేసిటీ వచ్చే విధంగా పెంచొద్దు. దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఇప్పటికీ చాలా మంది చిన్న పిల్లల్ని అంటే వాళ్ళ మదర్స్ని చూస్తుంటాము, మా కజిన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పుట్టిన పిల్లలు అంటే 1 year 2 years అంటే సాలిడ్ ఫుడ్ పెట్టినప్పుడు ఎక్కువగా పెట్టేస్తుంటారు. వాళ్ళు ఎంతైతే క్వాంటిటీ తెచ్చుంటారో అది మొత్తం పెడితేనే వాడు హెల్దీగా ఉంటాడు, వాడు మొత్తం తింటేనే వాడు హెల్దీగా ఉంటాడు అని అనుకుంటుంటారు. వాడు వద్దన్నా బలవంతంగా కుక్కుతుంటారు. దీనికి మీరు ఏమంటారు? ఇస్ ఇట్ ద రైట్ వే? I think this is very abnormal way of giving food to the kids. ఆ ఫుడ్ కూడా మనం బ్యాలెన్స్ డైట్ ఇవ్వడం ఇంపార్టెంట్. దాంట్లో కూడా మనం క్యాలరీస్ కౌంట్ చేసుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళకి ఒబేసిటీ రాకుండా చేయడం ఇంపార్టెంట్. ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. షుగరీ ఐటమ్స్ రెడ్యూస్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే చిల్డ్రన్ అందరికి కూడా ఎక్కువగా షుగరీ ఐటమ్స్ టెంప్ట్ చేసి ఇస్తుంటారు. సో వీటిల్లో కొద్దిగా స్టాటిస్టికల్ అనాలిసిస్ అండ్ డేటా మీరు అనలైజ్ చేస్తే ఈ చబ్బీ కిడ్స్ ఎవరైతే ఉంటారో
కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళందరికీ కూడా డయాబెటీస్ ఇన్సిడెన్స్ పెరుగుతుందని గమనించారు. సో అందుకోసం అలా చేయడం కరెక్ట్ కాదు. చెప్పి ఉంటే హెల్దీ అని ఫీల్ అవుతున్నారు సార్, ఎస్పెషల్లీ కిడ్స్. దట్స్ నాట్ హెల్దీ అనేది ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్తో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం కూడా చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ చిల్డ్రన్కి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మీరు రీసెంట్గా మీరు అనలిటికల్గా వాటి గురించి చూస్తే, సైన్స్ ఎవిడెన్స్ చూస్తే, ఒక బిస్కెట్లో 17 టైప్స్ ఆఫ్ హార్మ్ఫుల్ థింగ్స్ ఉన్నాయంట సింపుల్ బిస్కెట్లో. సో అలాంటివి ఉన్నప్పుడు మనం వాటిని అధికంగా ఎందుకు కన్జ్యూమ్ చేయాలి? మరి అలాంటివి మనం పెరుగుతున్న వయసు కొద్దీ వాడుతూ వస్తే డెఫినెట్లీ బాడీలో ఇంజురీ అనేది జరుగుద్ది. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మోడర్నైజేషన్లో ఇవన్నీ కూడా మనం వాచ్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో నిజంగానే ఎలా అవాయిడ్ చేయాలి కిడ్స్కి? అంటే ఇప్పుడు అది అలవాటు అయిపోయాయి వాళ్ళకి, ఏదైనా ప్యాకెట్ చింపి తింటూనే ఉంటారు. లేస్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు. హౌ టు అవాయిడ్ దెమ్? వాళ్ళు కూడా కౌన్సిలింగ్కి తీసుకెళ్ళాలా, లేకపోతే మనం? ఇట్ ఈస్ యాక్చువల్లీ ద యాక్సెసిబిలిటీ నెంబర్ 1. మీకు అక్కడ ఉంది కాబట్టి తింటున్నారు వాళ్ళు. మీరు తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు? 2 ప్యాంపరింగ్, 3 రిస్ట్రైన్మెంట్, 4 ఓపిక ఉండడు. మనకు ఓపిక ఉండాలి వాడిని కన్విన్స్ చేయడానికి. వాడు ఏడుస్తున్నాడు ఇచ్చేసాయి అంటే అది ప్రాబ్లం. సో ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ నేను మాట్లాడదలుచుకున్నాను. స్క్రీన్ టైం. చిన్నపిల్లలు ఏడుస్తున్నారని చెప్పి ఫోన్ ఇచ్చేస్తున్నారు. చిన్నపిల్లలకి ఫోన్ ఇవ్వకూడదు. వాళ్ళకి ఆ ఐ సైట్ అనేది ప్రాపర్గా ఉండదు ఆ టైంలో అంతసేపు చూడడం. సో ఒక స్కూల్ గోయింగ్ కిడ్కి ఎడ్యుకేటరీ పర్పస్కి అబౌట్ 2 hours ఆఫ్ స్క్రీన్ టైమ్ ఈస్ అలౌడ్. మరి చిన్న పాపలకి ఎందుకు ఇస్తున్నారు ఫోన్లు? 2 years బేబీ కూడా అది పెట్టేసుకొని హాయిగా ఉంటారు, వీళ్ళు హాయిగా ఉంటారు. దట్ ఈస్ రాంగ్. అక్కడ ఓపికలు లేవు. ఆ ఓపికలు తెచ్చుకొని ట్రీట్ చేస్తే ఇవన్నీ మనం నివారించుకోవచ్చు. పర్టికులర్గా కిడ్స్ గురించి మాట్లాడుతున్నాం. మీ దగ్గర చాలా కేసెస్ వచ్చి ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఏదైనా ఉంది, థైరాయిడ్ కానీ డయాబెటిక్ కానీ ఇవి ఉన్నాయన్నప్పుడు మీరు టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు కొంతమంది మధ్యలో మానేస్తూ ఉంటారు. వాటి వల్ల డ్రెడ్ఫుల్ స్టేజెస్కి వెళ్ళిన పేషెంట్స్ కానీ ఏమైనా కేస్ ఏమైనా ఉందా? అందరికి ఉన్న ఒక అపోహ ఏంటంటే ఆ మందులు వాడారు, బాగైపోయింది. అక్కడ చాలా క్లారిటీ ఇవ్వాల్సింది. మేము జనరల్గా రాసినప్పుడు ఈ మందులన్నీ వాడండి, 2 నెలల తర్వాత వచ్చి కలవండి అని చెప్తాం. కానీ 2 నెలలు వాడేసి మానేస్తారు, రారు. బాగుంది అనుకుంటారు, బాగానే ఉంటుంది, సిమ్టమ్స్ ఏమి ఉండవు కాబట్టి అక్కడతో ఆగిపోద్ది. దాన్ని మళ్ళీ చెక్ చేయరు. సో సహజంగా ఏమవుతుందంటే ఎప్పుడో మళ్ళీ పెద్ద సిచ్యువేషన్ వచ్చే వరకు వాళ్ళు మళ్ళీ డాక్టర్ దగ్గరికి రారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే హార్ట్ అటాకే అయింది. హార్ట్ అటాక్ ఒకసారి వచ్చిందంటే జనరల్లీ లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడాలి. ఎందుకంటే అది మళ్ళీ వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని మానేయకూడదు. మరి హార్ట్ అటాక్ వచ్చిన ఒక 3 నెలలు ప్రాపర్గా వాడితే డెఫినెట్లీ రికవరీ అనేది జరిగిపోద్ది. తర్వాత మందులు వేసుకోకపోతే ఆ రిస్క్ అనేది పెరుగుతూ వస్తుంది. సో అది సడన్గా వచ్చినప్పుడు అది మ్యాసివ్ హార్ట్ అటాక్తోనూ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఉందని హార్ట్ ఫెయిల్యూర్ లాగానే ప్రజెంట్ అవుతుంది. ఇది తరచుగా చాలామంది చేస్తున్న ప్రాబ్లం. తర్వాత మీరు అడిగిన దాంట్లో ఒక 4-5 మెడిసిన్స్ ఇస్తే 2-3 వాళ్ళు ఎంచుకొని ఈ 2-3 వదిలేయడం చాలా ఫ్రీక్వెంట్గా గమనించాను. అది వాళ్ళ ఇష్టం. అది అవసరమా లేదా అనేది కూడా డిసైడ్ కాదు. నాకు నచ్చలేదు, ఇది సైజ్ బాగాలేదు, ఇది టేస్ట్ బాగాలేదు, ఇలా మానేసే వాళ్ళు కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. దీనివల్ల కూడా అనర్థాలు చాలా ఎక్కువగా గమనిస్తున్నాం. సో ఓవరాల్గా ఒక పర్సన్ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీగా తన లైఫ్ని లీడ్ చేయాలంటే డూస్ అండ్ డోంట్స్ ఏంటి? ఐ టెల్ యూ అబౌట్ ద డూస్. డోంట్స్ అనేది ఆబ్వియస్గా అందరికి అర్థమై ఉంటుంది. డూస్ అనేది ఏంటంటే అందరూ కూడా మార్నింగ్ లేయాలనేది ఇంపార్టెంట్. ఐ ఆల్వేస్ కౌన్సిల్ పీపుల్ అది చేయాలి. దాని నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది బై 8 o'clock కంప్లీట్ కావాలి. ఈ రెండింటి మధ్యన లేయడం బ్రేక్ఫాస్ట్కి మధ్యన ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఉండాలి. దాని నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ 1 o'clock ఉండాలి. డిన్నర్ షుడ్ బి వెరీ ఎర్లీ 6:30, 7కి కంప్లీట్ కావాలి. ఇవి డెఫినెటివ్ డూస్. చాలా నెగ్లెక్టెడ్ డూస్లో వాటర్ కన్జంప్షన్. ప్రాపర్గా వాటర్ తీసుకోవడం చాలా తక్కువ మందిని చూస్తాను. సో వాటర్ అనేది ప్రాపర్గా తీసుకోండి. దెన్ చాయిస్ ఆఫ్ ఫుడ్. మీరు ఏదైతే ఎంచుకుంటున్నారో అవి మీకు నచ్చిన ఫుడ్స్ అయినా కానీ అధికంగా తినొద్దు. అవసరమైన చోట యు ఇన్వాల్వ్ ఎన్ ఎక్స్పర్ట్, ఈదర్ ఎ డాక్టర్, డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ ఇన్వాల్వ్ చేసి మీకు ఏది తీసుకుంటే ఎలా బాగుంటుంది, మీకు నచ్చినవి ఎలా తీసుకుంటే మంచిది, ఇలాంటివి చేయడం చాలా ఇంపార్టెంట్. దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దట్ లీస్ట్ కన్సిడర్డ్ ఏంటంటే స్లీప్.
ఈ నిద్ర గురించి ఎవరైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారో అవసరమైన చోట అడ్వైజెస్ తీసుకోండి. అది తీసుకొని మీకు నిద్ర ప్రాపర్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ డూస్ ఇన్ మై వ్యూ టు లీడ్ అ హెల్దీ లైఫ్. డోంట్స్ అంటారా, డోంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మటుకు నచ్చనవే చెప్తాను. పెద్ద లిస్టే ఉంది. Yes. పైగా డోంట్స్ నే ఎక్కువగా డూస్ గా చేస్తున్నాం మనం. కరెక్ట్. ఇప్పుడు డోంట్స్ అనగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినడానికి చాలా కష్టం చాలా మందికి. అవును. పొద్దున్న లేయడం కష్టం, ఎక్సర్సైజ్ చేయడం కష్టం, ఇవన్నీ డోంట్స్ కిందే వస్తాయి. దాని నెక్స్ట్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్, అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఈ బేకరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటివి చేస్తే ఆల్మోస్ట్ చాలా మటుకు మనం కొద్దిగా కరెక్ట్ డైరెక్షన్స్లో వచ్చి. సో ఇఫ్ యూ కన్సిడర్ కూల్ డ్రింక్, మనం తాగే రెగ్యులర్ కూల్ డ్రింక్ చాలా డ్యామేజింగ్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూసింది అది టాయిలెట్ క్లీన్ చేసుకోవడానికి పనికొస్తుంది, అవును. లేకపోతే ఇంకొక స్టెయిన్ తీయడానికి పనికొస్తుంది, ఇట్లాంటి వాటికి పనికొస్తుందే కానీ థియేటర్స్ లో కూడా ఇప్పుడు స్మోకింగ్ అండ్ టొబాకోతో పాటు ఈ డ్రింక్స్ కూడా యాడ్ చేయలేము సార్. డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్, దే ఆర్ హైలీ డేంజరస్, హైలీ అడిక్టివ్ అండ్ హైలీ డ్యామేజింగ్ టు ద బాడీ. ఆల్కహాల్ కంటే సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ చాలా డేంజరస్ అని విన్నాను. ఇంతవరకు నిజం? కరెక్టే కదా. దీస్ ఆర్ ఆల్ ఒక బిస్కెట్లో నేను 17 టైప్స్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఉన్నాయంటే ఈ ఆల్కహాల్ ఇంకా ఎక్కువ ఉంటాయి. స్మోకింగ్లో 400 ఉన్నాయంట. సో ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది వీటి. సో ఇలాంటి ప్రిజర్వేటివ్స్, యాడిటివ్స్, కెమికల్, హై క్యాలరీ, ప్రాసెస్డ్ ఫుడ్ అనేది మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.